Hey guys, let's start the video. సో డైనోసార్స్ ఎలా అంతరించిపోయావంటే అవి మూగజీవులు, వాటికి మనుషులంత టెక్నాలజీ లేవు. స్పేస్లో ఏం జరుగుతుంది, ఏ ఆస్ట్రోనాట్ మన ఎర్త్ పైన వచ్చి పడుతుందో వాటికి తెలియదు. కానీ మన హ్యూమన్ బీయింగ్స్ ఎంత ఇంటెలిజెంట్ అంటే ఆస్ట్రోనాట్ మన భూమి పైన పడుతుందా లేదా, వాటి నుంచి ఎలా తప్పించుకోవచ్చు, అసలు ఏం జరగబోతుంది, వెదర్ కండిషన్ ఏంటి, రేపు వర్షం పడుతుందా లేదా, రేపు ఎండ వస్తుందా లేదా అనేవి తెలుసుకోవచ్చు వెదర్ రిపోర్ట్ కారణంగా, ఇంకా సైంటిస్టుల ద్వారంగా స్పేస్లో ఏం జరుగుతుందని చెప్పేసి. కానీ డైనోసార్స్కి అవన్నీ ఏంటో తెలియక అవి మూగజీవులు ప్లస్ వాటికి బుర్ర లేవు. ఆస్ట్రోనాట్ వచ్చి వాటిపై పడి చనిపోయింది. అలాగే హ్యూమన్ బీయింగ్స్ ఇంత ఇంటెలిజెంట్, హ్యూమన్ బీయింగ్స్ చనిపోలేరు. హ్యూమన్ బీయింగ్స్ పర్మనెంట్గా అనుకుంటే మీరు తప్పుగా అనుకున్నారు. హ్యూమన్ బీయింగ్స్ కూడా ఎక్స్పైర్ అవుతారు. అది ఎలా అంటే జెనెటిక్స్ కారణంగా. ఇప్పుడు మీ మమ్మీ డాడీకి పిల్లవడం కారణంగానే మీరు పుట్టారు. అయితే ఇప్పుడు ఏమైందంటే మేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర XY క్రోమోజోన్ అని ఉంటుంది. ఫిమేల్ దాంట్లో XX క్రోమోజోన్ ఉంటుంది. ఇప్పుడు మేల్లో ఉన్న X క్రోమోజోన్, ఫిమేల్లో ఉన్న X క్రోమోజోన్ కలిస్తే ఒక అమ్మాయి పుడుతుంది. ఒకవేళ మేల్లో ఉన్న Y క్రోమోజోన్ ఇంకోటి ఫిమేల్లో ఉన్న X క్రోమోజోన్ కలిస్తే ఒక అబ్బాయి పుడతాడు. అయితే మేల్స్ దగ్గర ఏం ప్రాబ్లం వచ్చిందంటే Y క్రోమోజోన్ అనేది చనిపోతుంది. యూఎస్లో సైంటిస్టులు ఒక ఎలుకని చూశారు. ఆడ ఎలుక అన్ని ఆడ ఎలుకలకి జన్మనిస్తుంది, మగ ఎలుకలకి జన్మనిస్తలేదు. అదేంటో తెలుసుకోవడానికి అప్పుడు ఆడ ఎలుకలని మగ ఎలుకలను తీసుకుపోయారు సైన్స్ లైఫ్కి. అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ X అండ్ Y క్రోమోజోన్ ప్రతి జీవికి ఉంటుంది, అండ్ Y క్రోమోజోన్ మగవాళ్ళకి చనిపోతుంది. Y క్రోమోజోన్ మొత్తం చనిపోయింది అనుకో, ఫ్యూచర్లో అమ్మాయి రేషియో ఎక్కువ ఉంటుంది, బాయ్స్ రేషియో తక్కువ ఉంటుంది. ఇంకా మన అబ్బాయి అనేవాడు ఎక్స్పైర్ అయిపోయినట్టు, ఇంకా అబ్బాయి అనే జీవి ఎగ్జిస్ట్ చేస్తలేదు. అబ్బాయి అనేవాడు ఉన్నాడంటే ఒకప్పుడు ఉన్నాడని చెప్తారు. సో ఇది సైంటిస్ట్ ద్వారా జరిగింది. సో మనం చాలా కేర్ తీసుకోవాలి Y క్రోమోజోన్ చనిపోకుండా ఉండాలంటే ఇంటర్నెట్ నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది బాయ్స్ ప్రాబ్లం కాబట్టి బాయ్స్కే చెప్తాను ఎస్పెషల్లీ. సో మీరు ఈ వీడియో నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఈ వీడియో నుంచి మీరు ఏం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారో కామెంట్ చేయండి. అది కూడా ఆన్ ఉంటేనే, ఎందుకంటే ఒక్కొక్కసారి నా కామెంట్ సెక్షన్ ఆఫ్ ఉంటుంది.